సో రేషన్ కార్డ్లో నుంచి ఒక పర్సన్ డిలీట్ అవ్వడము ఎంత ఈజీనా? అండ్ వన్ మోర్ థింగ్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కానీ, ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళు కానీ డిలీట్ అవ్వాలంటే ఇంత కష్టమా? దానికి అంటే ఫస్ట్ మనం ఎక్కడ డిలీట్ అయితే మనకి ఇక్కడ రేషన్ కార్డులో ఎలా డిలీట్ అవ్వాలి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి రేషన్ కార్డుకి సంబంధం ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి అంటే నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి. సో ప్లీజ్ చూడండి. ఓకే, హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు రూపీ స్పాట్. సో ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కాదండి, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం కోసం వచ్చాను. ఐడియా వచ్చి ఉంటుంది. సో నేను రీసెంట్గా మా మదర్ వాళ్ళ రేషన్ కార్డ్ నుంచి డిలీట్ అయ్యాను. అది ఎందుకు డిలీట్ అయ్యాను, డిలీట్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రేషన్ కార్డ్ నుంచి నేను ఎందుకు డిలీట్ అవ్వాలి అనుకుంటున్నానంటే, మా హస్బెండు ట్యాక్స్ పేయర్. సో ఆ ట్యాక్స్ పేయర్ కావడం వల్ల నేను మా మదర్ వల్ల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి ప్లస్ రేషన్ కార్డులోంచి రిమూవ్ అయ్యాను. ఎందుకు రిమూవ్ అయ్యాను అంటే, మా ఫాదరు పెన్షన్కి అప్కమింగ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో నా వల్ల అతనికి పెన్షన్ అనేది క్యాన్సిల్ కాకూడదని చెప్పి నేను ఈ ప్రొసీజర్ అంతా చేశాను అనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్, నా కేసే కాదండి, చాలామంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా తన పేరు మీద ఫోర్ వీలర్ ఉంది. సో ఆ ఫోర్ వీలర్ పర్సన్ డిలీట్ అవ్వాలి అంటే ఏం చేసింది, ఇవన్నీ మీకు ఈరోజు నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. చాలామంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రేషన్ కార్డు రెండు సేమ్ అనుకుంటున్నారు, బట్ కానీ కాదండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్ అండ్ ఇంకోటి రేషన్ కార్డుకి డిలీట్ అవ్వాలంటే సపరేట్ ప్రొసీజర్ అండి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, సో మనకి ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నార్మల్గా ఎవరైతే మ్యారేజెస్ అయి ఉంటారో ఆ మ్యారేజెస్ అయిన వాళ్ళని రిమూవ్ చేసుకునేదానికి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. బట్ కానీ అప్పుడు ఏం జరిగింది అంటే, సింగిల్ పర్సన్ డిలీట్ అవ్వడానికి ఆప్షన్ లేదు, సింగిల్ పర్సన్ అవ్వడానికి లేదు. సో ఇద్దరైతే ఆ ఇద్దరిని సపరేట్ చేసే ఆప్షన్ ఉంది. సో నాకు అప్పుడు ఛాన్స్ లేదనమాట, నేను సింగిల్ పర్సన్ రిమూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో అందుకని అప్పుడు నేను చేయలేదు. తరువాత మా హస్బెండ్ మా ఇన్లాస్ వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి, మా హస్బెండ్ ట్యాక్స్ పేయర్ కాబట్టి మా మామయ్యకి పెన్షన్ అనేది ఆగిపోయింది. సో ఈ కేసుని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే, సచివాలయం వాళ్ళకి నన్ను తీసుకొని మైగ్రేట్ చేసి మా మామయ్య వాళ్ళ రేషన్ కార్డులో యాడ్ చేసి నన్ను మా హస్బెండ్ని సపరేట్ చేశారు. ఇప్పుడు ఇద్దరిని రిమూవ్ చేశారనమాట. మా ఇద్దరికి ఒక ఐడి అనేది జనరేట్ అయింది, రేషన్ కార్డ్ ఐడి అనేది. సో అలాగా మా హస్బెండ్ రేషన్ కార్డులో నుంచి రిమూవ్ అయిపోయాడు. నన్ను అక్కడి నుంచి నన్ను సపరేట్ చేశారు. అంటే ఇదంతా జరిగింది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి, బట్ కానీ రేషన్ కార్డులో కంప్లీట్గా రిమూవ్ అవ్వలేదన్నమాట. సో అలా చేసినప్పుడు ఆ కేసు అక్కడికి అయిపోయింది. బట్ స్టిల్ నాకేంటంటే రేషన్ బియ్యం అనేది కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. సో అప్పుడు నేను ట్యాక్స్ పేయర్ కాదు కాబట్టి సో మా పేరెంట్స్కి అలా ప్రాబ్లం అలా కాలేదు. సో తర్వాత ఏం జరిగింది అంటే, తర్వాత మళ్ళీ ఒక రీవెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేశారు. రీవెరిఫికేషన్ అలా స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండు ఇంకా స్టిల్ రేషన్ కార్డులో ఉండడం ద్వారా మా మామయ్యకి మళ్ళీ సో ఆ పాత గవర్నమెంట్లోనే ఒక 2 years తర్వాత మళ్ళీ స్టాప్ చేశారు. అప్పుడు మా హస్బెండ్ ఏం చేశారంటే, ఒక లాయర్ దగ్గర అఫిడవిటీ తీసుకొని తర్వాత సో నాకు మా పేరెంట్స్కి అంటే మేము సపరేట్గా ఉంటున్నామని చెప్పి ఒక అప్లికేషన్ ఫామ్లో అఫిడవిటీ లాగా క్రియేట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో ఆ నెక్స్ట్ మంత్ నుంచి మా మామయ్యకి పెన్షన్ అనేది వస్తుంది. సో ఈ ప్రొసీజర్లోనే మా హస్బెండ్ కంప్లీట్గా రేషన్ కార్డులోంచి రిమూవ్ అయిపోయాడు. బట్ నేను ఇంకా రిమూవ్ కాలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మా అత్తయ్య మా మామయ్య సపరేట్ ఉన్నారు, నేను మా హస్బెండ్ సపరేట్ ఉన్నారు. తర్వాత మా బాబును కూడా మా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసేసాం. సో తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అంటే, ఇది ఇప్పుడు రీసెంట్గా సెప్టెంబర్ 2025లో జరిగింది. సో కొత్త రేషన్ కార్డులు, కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డ్స్ అనేటివి చేశారు. కొత్త రేషన్ కార్డ్స్ చేసినప్పుడు మా ఫ్యామిలీలో నేను మా ఫాదర్ మాత్రమే ఉన్నాం అనమాట.
సో నేను మా ఫాదర్ మాత్రమే ఉండడం ద్వారా సో తను 60+. సో అక్కడ ఏంటి, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారము ఎవరైతే ఉమెన్ ఉంటారో ఫ్యామిలీలో ఆ ఉమెన్ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా కన్వర్ట్ చేస్తారు ఆటోమేటిక్గా. ఇది డిఫాల్ట్గా జరిగిన విషయము. సో నాకేంటి జరిగిందంటే, నేను మా ఫాదర్ అంటే నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇచ్చి మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీలో మా ఫాదర్ని మెన్షన్ చేశారు. సో అప్పుడు ఇలాంటి కేసెస్లో ప్రాబ్లం అవుతుంది కదా, తను 60+, నెక్స్ట్ పెన్షన్కి అప్లై చేసుకోవాలి, ఇలాంటి కేసెస్లో ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను సచివాలయం వాళ్ళకి కాల్ చేసి ఇది పరిస్థితి సిచ్యువేషను, నన్ను ఇలా మైగ్రేట్ చేయండి అని చెప్పి నేను సచివాలయంకి నియర్ బై సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే, సో దీనికి ఇలా చేయాలి అంటే మీ ఫాదర్ అప్లికేషన్ పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత తన తంబు ఇంప్రెషన్ తీసుకుంటారు. అది ఆ అప్లికేషన్ స్టేటస్ అంటే ఫస్ట్ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ ఓకే చేశాక తర్వాత నెక్స్ట్ ఆథరైజేషన్ వచ్చి తహసీల్దార్కి వెళ్తుంది, అంటే ఎంఆర్ఓకి వెళ్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్కి వెళ్తున్నప్పుడు మనకి ఒక నార్మల్గా ఒక అప్లికేషన్ జనరేట్ అయినప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఒకటి TTT అనే ఒక ట్రాన్సాక్షన్ ఐడి, ఫుడ్ అండ్ సప్లిమెంటరీ ఇష్యూ కాబట్టి ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి స్టేటస్ మనము సచివాలయంకి వెళ్ళే కనుక్కోని అవసరం లేదు. మనకి వార్డు సచివాలయం వెబ్సైట్ ఒకటి ఉంటుంది, ఆ వెబ్సైట్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్ ఐడి కానీ కొడితే మనకి స్టేటస్, ఎగ్జాక్ట్ స్టేటస్ అనేది కనిపిస్తుంది. ఇది డిజిటల్ అసిస్టెంట్ పెండింగ్ ఉందా లేకపోతే ఎంఆర్ఓ పెండింగ్ ఉందా అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది. సో మేము 1 సెప్టెంబర్ అప్లై చేస్తే అది నాకు 7 సెప్టెంబర్ కంప్లీట్ అయిందనమాట ప్రొసీజర్. 1 వీక్ టైం తీసుకుంది, ఎందుకంటే మధ్యలో హాలిడేస్ వచ్చాయి కదా. 5th హాలిడే వచ్చింది, తర్వాత సాటర్డే సండే, సో దీనివల్ల కొద్దిగా లేట్ అయిందనమాట. సో అది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. ఆ వెబ్సైట్ నేమ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మనం జస్ట్ నెంబర్ అక్కడ సర్వీస్ స్టేటస్ చెకప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు నెంబర్ టైప్ చేస్తే తర్వాత క్యాప్చా అడుగుతుంది, క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే అవుతాయన్నమాట డీటెయిల్స్. సో ఇది ప్రొసీజర్. అది తెలుసుకున్న తర్వాత నేనేం చేశాను, ఈరోజు మార్నింగ్ మండే మార్నింగ్ సచివాలయం వాళ్ళకి కాల్ చేశాను. కాల్ చేశాక సో ఇది మేడం ప్రొసీజర్ అంటే తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, మా ఫ్రెండ్ చెప్పాను కదండి 4-wheeler అని, సేమ్ ఇదే సిచ్యువేషను. 4-wheeler ఉన్నందువల్ల తనను కూడా డిలీట్ చేస్తున్నారు. సేమ్ తనకి ఇది సేమ్ ప్రొసీజరే. తన రేషన్ కార్డులో రిమూవ్ చేయడానికి సేమ్ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ ఫాదర్ వెళ్ళారు ఎంఆర్ఓ ఆఫీస్కి. సో వాళ్ళకి సార్ స్టేటస్ ఇలా చూపిస్తుందంటే సో వాళ్ళు చెక్ చేసి దాన్ని అప్రూవ్ చేశారు. తర్వాత అది కంప్లీట్ అయినట్టు ఒక రిసిప్ట్ కూడా ఇచ్చారనమాట. సో దీంతో సక్సెస్ఫుల్గా, అంటే చాలా ఈజీ ప్రొసీజర్ అండి. కాకపోతే ఏంటంటే మన ఫాలోఅప్స్, దేనికైనా సరే ఫాలోఅప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఏదో మనం అప్లై చేసాము అది అయిపోయింది అని అనుకోకూడదు. మన సైడ్ నుంచి ఫాలోఅప్ ఉంటేనే, ఎందుకంటే వాళ్ళు మీరొక్కరు కేసే కాదు కదా, మల్టిపుల్ కేసెస్ డీల్ చేస్తుంటారు. సో మన సైడ్ నుంచి మన ఫాలోఅప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో అలాగా ఆ సిచ్యువేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇదేంటి రేషన్ కార్డు రిమూవ్ అండ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఒక్కటండి పాయింట్, మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడైతే ఉంటారో ఆ పర్సన్కి 4-wheeler ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నా, ఎయిదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, ఈ కేటగిరీస్లో ఏ కేటగిరీ అయినా సరే ఆ పర్సను ఎవరైతే పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారో, గవర్నమెంట్ పథకాలకి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఆ పథకాలు అనేటివి వర్తించవు. సో బెటర్ మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ముందు రిమూవ్ అవ్వండి, తర్వాత రేషన్ కార్డులో ఇలా రిమూవ్ అవ్వండి. ప్రొసీజర్ అయితే ఇది. ఇంకా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్, సో మా బాబుని మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసామన్నా చెప్పాను కదా. సో నేను తల్లికి వందనం అప్లై చేసినప్పుడు సేమ్ అదే ప్రాబ్లం వచ్చింది. అంటే ఎవరైతే అప్లై చేసినా, ఎవరైతే ట్యాక్స్ పేయరు ఆ ఫ్యామిలీతో కలిసి ఉన్నా వాళ్ళకి గవర్నమెంట్ పథకాలు రావు. సో బెటర్ మీరు డిలీట్ అవ్వండి, డిలీట్ అయ్యి వేరే వాళ్ళకి ఉపాధి కల్పించండి. ఓకే, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో దయచేసి మీరు ఎవరైనా ఎవరైనా ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటే ఇది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే కొత్త అప్లికేషన్ పెన్షన్ కోసం మేబీ అది వచ్చే ఛాన్స్ ఉంది. సో బెటర్ మీరు ఈ ప్రొసీజర్ యాజ్ సూన్ యాజ్ కంప్లీట్